శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ప్రతి మనిషి అనుభూతి చెందిన ఆ వైబ్రేషన్ ఈ ఏరియా దగ్గర తెలుస్తుంది. సో దీనినే మనం త్రినేత్రం అని, థర్డ్ ఐ అని, ఇన్నర్ ఐ అని చాలా పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. ఆధ్యాత్మిక సాధనలో ఈ స్పిరిచువల్ ఐ యొక్క రోల్ ఏంటి, ఏం పని చేస్తుంది? అది ఎంతోమంది ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు. మంత్ర సాధన అవ్వచ్చు, తంత్ర సాధన అవ్వచ్చు. సో ఏ సాధన అయినా సరే వాళ్ళు ఆ సాధనని సంపూర్ణంగా, ఆ సాధన యొక్క ఫలితం తీసుకోవాలి అంటే వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఐ అనేది యాక్టివ్ మోడ్లో ఉండి తీరాలి. దాని పనితీరు ఇంకా బెటర్గా ఉండేలా సాధన చేస్తూ ఉంటాము. మనిషి శరీరంలో ఉన్న అన్ని చక్రాలు అందరికీ యాక్టివ్గానే ఉంటాయి, కానీ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్థాయిల్లో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఈ త్రినేత్ర సాధన చేస్తూ ఉంటామో దీని యొక్క పవర్ పెరుగుతూ ఉంటుంది. మీ సాధనలో ముందుకు వెళ్ళాలన్నా, ఒక అత్యుత్తమమైన స్థాయిలో మిమ్మల్ని మీరు నిలుపుకోవాలన్నా థర్డ్ ఐకి సంబంధించిన సాధన చేసి తీరాలి. సో ప్రతి సాధనకి ఒక గేట్ వే ఏంటి అంటే థర్డ్ ఐ. సో ఎప్పుడైతే దీంతో నిరంతరం మనం ఎరుకతో ఉంటామో అప్పుడు మనం వదిలిన ప్రతి సంకల్పం యూనివర్స్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. దాని రిజల్ట్ మనం అంతే త్వరగా చూస్తూ ఉంటాం. ఎన్నో మెథడాలజీస్ ఉండొచ్చు, కానీ అంతిమ లక్ష్యం ఒకటే అవుతుంది. ఏంటి అంటే థర్డ్ ఐని మనం ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోవడమే. ఎప్పుడైతే ఈ థర్డ్ ఐని మీరు ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకుంటారో మీరు నిత్యం ఆనందంతో విరాజిల్లుతుంటారు. ఎందుకు అంటే త్రినేత్రం అనగానే మనకి గుర్తొచ్చేది శివుడు. సో శివుడిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక ఫోటో, 2 కళ్ళు, ఈ కన్ను ఉంటుంది. అందుకే ఈ కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో మొత్తం భస్మం అయిపోతుంది అంటారు. అంటే మనలో ఉన్న అజ్ఞానం, మనలో ఉన్న అంధకారం భస్మం అయిపోయి ఈ యూనివర్స్ బయట ఎక్కడో లేదు, మనం బయటగా వెతుకుతున్నాము, బట్ మన లోపల ఉంది. అంతర్ప్రపంచంలోకి మనం ప్రయాణించేలాగా ఈ థర్డ్ ఐ మనకి హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే మొత్తం ఈ యూనివర్స్ని అంతా మన లోపల దర్శించగలుగుతాము. మీరు నమ్మండి. చాలామందికి అపోహలు ఉన్నాయి, థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వగానే కళ్ళు మూసుకొని ఇట్లా దీంతో చూస్తాను అనేసి. చూడొచ్చు మీ సంకల్పం ఆ రీతిగా ఉంటే. కానీ సో బాహ్యంగా మన ముందు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది మనుషులు ఉన్నారు, ఎంతో ప్రపంచం ఉంది. వాటన్నిటినీ చూడటానికి ఈ బాహ్యమైన 2 కళ్ళు సరిపోతాయి కదా. అంతర్నేత్రం ఎందుకు అంటే మనలో ఉన్న అంతర్ప్రపంచాన్ని దర్శించటానికి ఈ నేత్రం అవసరం. దీని సాధనలు నేర్చుకోవడం అవసరం. ఎప్పుడైతే మన అంతర్నేత్రంతో కనెక్ట్ అవుతామో అప్పుడు మన ముందున్న ప్రపంచం మొత్తం మారిపోతుంది. మన పర్స్పెక్టివ్ మారిపోతుంది, మనం చూసే విధానం మారిపోతుంది. ఆ స్థాయికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. అసలు స్పిరిచువాలిటీ ఎందుకు, ఈ థర్డ్ ఐ ఎందుకు అంటే అందరికీ క్వశ్చన్స్. మనం వెతుకుతూనే ఉంటాము, వెతుకుతూనే ఉండి మళ్ళీ ఇది అవసరమా అనుకుంటారు. మనలో ఉన్న దైవత్వాన్ని అనుభూతి చెందాలి అంటే ఈ సాధనలో అవసరమే. కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవటానికి ఈ అంతర్నేత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే గేట్ వే మన లోపలికి మనం కనెక్ట్ అవ్వడానికి. ఎప్పుడైతే దీని తాళం మనం తీస్తామో చాలా అత్యద్భుతంగా మీరు ఆ మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటారు. ఏదైతే యూనివర్స్ మనతో మాట్లాడుతుందో ఇంట్యూషన్ అంటాము, వాటిని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఈ ఇన్నర్ ఐ యాక్టివ్గా ఉండాల్సింది. థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక అంత చాలా చెడు ప్రభావం ఉంటుంది. అట్లాంటి అపోహలు ఏమీ అవసరం లేదు. మీరు ఎప్పుడైతే మీ అంతర్నేత్రంతో కనెక్ట్ అవుతారో సత్యం వైపు పయనిస్తారు. సో అంతర్నేత్రం అంటే చిన్న విషయం కాదు. మీరు ఉన్న ఈ తలం నుంచి ఇంకో తలంలోకి ట్రావెల్ అవ్వడానికి, ఇంకో ప్లేన్లోకి మీరు ట్రావెల్ అవ్వడానికి మీకు ఒక వాహకం లాంటిది ఈ ఇన్నర్ ఐ. దాన్ని అనుభూతి చెందండి, సత్యంతో ప్రయాణించండి. థ్యాంక్ యూ.